గుంటూరులోని 49,90,000 రూపాయల వ్యయంతో 10వ డివిజన్ పరిధిలో ఆలీనగర్ మెయిన్ రోడ్ నందు నూతన సిమెంట్ రోడ్డు నిర్మాణానికి గుంటూరు తూర్పు శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మైనారిటీస్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ మొహమ్మద్ నజీర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మాజీ కార్పొరేటర్లు షేక్ చిస్టి, మీరావలి, టీడీపీ అధ్యక్షులు గాలి సతీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 10వ డివిజన్ ఆలీనగర్ జెండా చెట్టు నుండి యాదవ హైస్కూల్ రోడ్డు వరకు సీసీ రోడ్డు నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. 49 లక్షలు పెట్టి శాంక్షన్ అయింది. అయితే కొన్ని అంతకుముందు కాంట్రాక్టర్ కొద్దిగా పెండింగ్ పెడతాం వల్ల అది మళ్ళీ రీటెండర్ పెట్టి మళ్ళీ వేయడానికి కొద్దిగా లేట్ అయింది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేశారు. తొందరగా అది పూర్తి చేస్తారు. అలాగే పక్క రోడ్డు అయింది, ఆ రోడ్లు కూడా పూర్తి చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. మా వార్డులో దాదాపుగా చాలా కార్యక్రమాలు పూర్తి చేశాము. ఎందుకంటే సుత్తపల్లి డొంక రోడ్డు, యాదవ స్కూల్ రోడ్డు, మన అర్బన్ హెల్త్ సెంటరు, అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ కానీ మన 10వ వార్డులోనే ఇవన్నీ ఉన్నాయి. ముఖ్యంగా శానిటేషన్ పని కానీ ఏదన్నా కానీ దగ్గరుండి మనందరం దగ్గరుండి చేయించుకుంటున్నాము. ప్రజలందరూ కూడా అందరూ సహకరిస్తున్నారు. తొందరగా వర్కులన్నీ పూర్తి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 9 లక్షలతో గుంటూరు ఎమ్మెల్యే తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ గారి ఆధ్వర్యంలో 39 లక్షల రూపాయలకి సిమెంట్ రోడ్ శాంక్షన్ అయింది. ఈ 49 లక్షలతో సిమెంట్ రోడ్ శాంక్షన్ అయింది. ఈ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నసీర్ గారి ఆధ్వర్యంలో గుంటూరు తూర్పులో 20 సంవత్సరాలు లేని అభివృద్ధి, 20 సంవత్సరాలు లేని అభివృద్ధి ఈ 2 సంవత్సరాలు జరిగినది. కావాలా ఈ సందర్భంగా నసీర్ అహ్మద్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా ఆలోచన మేరకు ఇది ఒక ప్రజా ప్రభుత్వం. ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతులు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటున్నటువంటి పరిస్థితులు. తూర్పు నియోజకవర్గంలోని అనేక డివిజన్లో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది. కేవలం రోడ్లు, డ్రైన్లే కాకుండా శానిటేషన్ మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ప్రతిరోజు కూడా స్థానికంగా ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కూటమి నాయకులందరూ కూడా పర్యవేక్షిస్తూ ప్రజలకు ఒక సౌకర్యవంతమైనటువంటి పరిపాలన అందించాలనేటువంటి ధ్యేయంతో ముందుకు సాగుతూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా మనందరం కూడా చూసుకుంటే నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు సమూలమైనటువంటి మార్పులు చేస్తూ రేపు 24వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో ఈరోజు రాష్ట్రంలో విద్యను ప్రపంచ స్థాయి విద్యగా మార్చాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో నారా లోకేష్ గారు అనేక విధాల మార్పులు తీసుకుని వస్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే మనందరికీ కూడా తెలుసు ఈరోజు ప్రపంచంలో ఏ విధమైనటువంటి పోటీ ఉందో ఆ పోటీకి తగినట్టు ఇక్కడ విద్యార్థులు తయారవ్వాలనేటువంటి దృక్పథంతో ఒక పక్కన పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే ఉపాధ్యాయులు, అలాగే విద్యార్థులు, అలాగే తల్లిదండ్రులు కలిసి ఆ పాఠశాల యొక్క అభివృద్ధి, అక్కడ చదువుకుంటున్నటువంటి పిల్లలు ఏ విధంగా వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు కానీ విద్యా వ్యవస్థ కానీ మార్పు తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నంలో రేపు పేటీఎంని పెట్టడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా తమ స్కూల్లో తమ పిల్లలు చదువుకునేటువంటి స్కూల్కి తప్పనిసరిగా విచ్చేసి మీ అమూల్యమైనటువంటి సూచనలు, సలహాలు ఇచ్చి ఈ ప్రభుత్వ ఆలోచన ఏదైతే ఉందో, ముఖ్యంగా నారా లోకేష్ గారి ఆలోచన ఏదైతే ఉందో దానికి తగినట్టుగా మీరందరూ కూడా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ముఖ్యంగా తల్లికి వందనం. గతంలో మనందరం కూడా చూసాం, ఇంట్లో 4 పిల్లలుంటే ఆ తల్లిదండ్రులు ఏ పిల్లవాడిని చదివించాలి, ప్రభుత్వం ఒక పిల్లవాడికే ఇచ్చేది కదా అనేటువంటి ఆలోచన ఉంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఇంట్లో 4 పిల్లలుండే 4రికి కూడా తలా 15,000 రూపాయలు ఇచ్చి చదువుకు ఏ పేదవాడు కూడా ఉన్న డబ్బులు లేక లేకపోతే చదివించలేక ఆ చదువుకు దూరం కాకూడదనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాదాపు 67 లక్షల మంది పిల్లలకి రేపు తల్లికి వందనం కార్యక్రమం ద్వారా, అలాగే పేటీఎం కానీ ఇవన్నీ కూడా ఒక వ్యక్తి మంత్రిగా అయితే ఏ విధంగా పనిచేయగలుగుతాడో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. గతంలో నాడు నేడు అంటూ పేరు పెట్టుకొని దోచుకు తిన్నటువంటి ప్రభుత్వాలు ఉంటే ఈరోజు సమూలమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చి రాష్ట్రంలో విద్యా వ్యాప్తి కోసం పనిచేస్తున్నటువంటి నారా లోకేష్ గారు, అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి
కూటమి నాయకులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.